ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో ఆయన గెలిచారు. సార్, మొత్తం ఓట్లు 781, పోలైన ఓట్లు 767. సిపి రాధాకృష్ణన్కు 452 ఓట్లు వస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. సార్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ జరిగిందా? ఒకటి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో విప్ ఉండదు. అందువల్ల విప్ ఉల్లంఘిస్తే యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది. సో విప్ ఇస్తే యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తుంది కనుక కాస్త సభ్యులు ఒళ్ళ దగ్గర పెట్టుకొని ఓటేస్తారు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లకు వచ్చే వరకు ఆ విప్ ఉండదు. అందువల్ల క్రాస్ ఓటింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి ఏంటంటే ఎన్డీఏ నుంచి క్రాస్ ఓటింగ్ అవుతుందా, లేదు ఇండియా కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ అవుతుందా, అసలు తమ సభ్యులు ఓటింగ్కు వస్తారా, ఇవన్నీ చర్చలు జరిగాయి. ఇండియా కూటమి ఓవరాల్గా తమ సభ్యులందరినీ దాదాపు అందరినీ ఓటింగ్కు తీసుకురాగలిగింది. ఈవెన్ విదేశాల్లో ఉన్నవారు కూడా, అనారోగ్యంతో ఉన్న తృణమూల్ ఎంపీస్ ఇద్దరు వచ్చారు. సో అరౌండ్ 5:15 కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జయరాం రమేష్ పోస్ట్ పెట్టాడు, ఇండియా కూటమి విజయవంతమైంది, తమ 315 మెంబర్స్ను అందరినీ ఓటింగ్కు తీసుకురాగలిగింది అని. అంటే అర్థం ఏంటి? 315 ఓట్లు రావాలి. ఇది మనం చెప్పింది కదా, జయరాం రమేష్ క్లెయిమ్. ఆల్ ది 315 మెంబర్స్ను ఇండియా కూటమి ఓటింగ్కి వచ్చారు, అపోజిషన్ మెంబర్స్ అని ఆయన పోస్ట్ చేశాడు. కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వచ్చింది 300 ఓట్స్. అంటే 15 మంది ఎంపీలు ఓటు వేలే. అంటే 15 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసి ఉండవచ్చు అని అంచనా. ఇక రెండో లెక్క ఎన్డీఏ కూటమిలోను లేదా కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చిన పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అవి 439 మెంబర్స్ ఉన్నారు. కానీ ఎన్డీఏ అభ్యర్థికి 452 ఓట్లు వచ్చాయి. అంటే ఎన్డీఏ అభ్యర్థికి తమ స్ట్రెంత్ కన్నా తమకు ప్రీడిక్లేర్డ్, తమ స్ట్రెంతే కాదు, తమ అభ్యర్థికి ఉన్న మద్దతు కన్నా 13 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అంటే అప్పటి వరకు ప్రకటిత మద్దతు. ఇక ఇండియా కూటమి తరఫున పోటీ చేసిన, అపోజిషన్ తరఫున పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రకటిత మద్దతు, డిక్లేర్డ్ సపోర్ట్ కన్నా కూడా 15 ఓట్లు తక్కువ వచ్చాయి. అంటే ఈ లెక్కలు చూస్తే 13 మెంబర్స్ ఉన్నా 15 మెంబర్స్ ఉన్నా 13 మంది అయినా 15 మంది అయినా క్రాస్ ఓటింగ్ చేసి ఉండాలి. సో ఎవరు క్రాస్ ఓటింగ్ చేసి ఉంటారు అనేది కూడా చర్చ నడుస్తుంది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఒక చర్చ, డిఎంకేకు చెందిన 10 మంది క్రాస్ ఓటింగ్ చేశారు, ఎందుకంటే తమిళ్ సెంటిమెంట్ ముందుకొచ్చింది అని. ఎందుకంటే ఎన్డీఏ ఎత్తుగడగా కూడా తమిళ్ సెంటిమెంట్ను ప్రయోగించింది. తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మన తెలుగు వారి కన్నా తమిళనాడు వారికి భాషా సెంటిమెంట్ కూడా ఎక్కువ. మన నాయకులు భాషనే ఏంది, రాష్ట్రాల ప్రయోజనాలనే పక్కకు పడేశారు కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నా ఎన్డీఏకి మద్దతు, ఆ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఎన్డీఏకి మద్దతు, అమరావతికి 5 రూపాయలు గ్రాంట్గా ఇవ్వకపోయినా ఎన్డీఏకి మద్దతు. సో బేషరతుగా టీడీపీ, వైసీపీ, జనసేనలు పోటీ పడి ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు కదా. సో అందువల్ల మన దగ్గర సెంటిమెంట్ కన్నా కూడా ఆ రాజకీయ పార్టీల ప్రయోజనాలు, వాళ్ళ నాయకుల ప్రయోజనాలే ముఖ్యం. కానీ తమిళనాడులో కాస్త భాషా సెంటిమెంట్ ఎక్కువ కనుక ఆ డిఎంకే ఎంపీలు ఏమైనా క్రాస్ ఓటింగ్ వేశారా అనేది అనుమానం. అందులో వాళ్ళకు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. బీజేపీ వ్యూహాత్మకంగా కూడా తమిళ్ సెంటిమెంట్ను ఉపయోగించుకొని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో బలపడాలనే సిపి రాధాకృష్ణన్ పెట్టారు. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో సెంగోల్ పెట్టి అమిత్ షా తమిళనాడులో పర్యటనలో అడిగిందే, మేము సెంగోల్ పార్లమెంట్లో పెట్టాము, తమిళ సంస్కృతికి విలువిచ్చాం కనుక మాకు ఓటేయండి అని అడిగారు. అంటే తమిళనాడు ప్రజలకి ఇది చేసామని కాకుండా సెంగోల్ పార్లమెంట్లో పెడితే ఓటేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో మీ తమిళ బిడ్డ అయిన సిపి రాధాకృష్ణన్ను వైస్ ప్రెసిడెంట్ చేశాం కనుక మాకు ఓట్లేయండి బీజేపీ అడగబోతోంది. అందువల్ల డిఎంకే సభ్యులు ఏమైనా క్రాస్ ఓటింగ్ చేస్తారా అని అనుమానం.
ఇక ఎన్డీఏ కూటమిలో కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అనే చర్చ కూడా నడిచింది. ఎందుకంటే ఇటీవల కాలంలో వస్తున్న పరిణామాల వల్ల నరేంద్ర మోడీ స్ట్రెంగ్త్ తగ్గిందా, ఆయన గ్రిప్ తగ్గిందా, ఇలాంటి డిస్కషన్స్ కూడా చాలా వచ్చాయి. కానీ ఎన్డీఏ క్లియర్గా తన బలాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా తనకు లేని బలాన్ని కూడా సంతరించుకుంది. ఇండియా కూటమిలో క్లియర్గా మీకు వారి ఎక్స్పెక్టెడ్ మెంబర్స్ కన్నా కూడా 13 to 15 ఓట్లు తక్కువ వచ్చాయి. అయితే ఇప్పుడు అపోజిషన్ చెప్పేది ఏంటంటే మా వాళ్ళేమి క్రాస్ ఓటింగ్ చేయలేదు, 15 ఓట్స్ ఇన్వాలిడ్ అయ్యాయి, మాయే ఆ ఇన్వాలిడ్ ఓట్లు అని చెప్తున్నారు. సో మా నుంచి ఎన్డీఏకి ఏమీ షిఫ్ట్ కాలేదు, ఆ ఓట్లు మాయే, ఆ ఇన్వాలిడ్ ఓట్లు అని చెప్తున్నారు. సో ఇన్వాలిడ్ ఓట్లు మాయ అంటే మరి ఎన్డీఏ అభ్యర్థికి 439 రావాల్సింది 452 ఎందుకు వచ్చాయి, 13 సీట్స్ ఎందుకు వచ్చాయి? యాక్చువల్గా అయితే 426 ఎన్డీఏ బలం, ఇతర పార్టీల మద్దతు కూడా ఉంది కనుక 439. మరి 452 వచ్చాయి, 13 ఎక్కడికి ఎక్కువ వచ్చాయి? దీనికి ఆన్సర్ లేదు. సో అందువల్ల బహుశా ఖచ్చితంగా ఇన్వాలిడ్ ఓట్లలో కొన్ని అపోజిషన్ ఉంటే ఉండొచ్చు, కానీ అన్ని అపోజిషన్ చెప్పలేము. అందువల్ల క్రాస్ ఓటింగ్ జరిగిన స్వభావం అయితే కనబడుతోంది. ఎన్డీఏ వాజ్ యునైటెడ్, ఇండియా కూటమి ఈ మేరకు యూనిటీ తేవడం కూడా చాలా అంత సులభం కాదు. ఎందుకంటే అనేక రకాల కాంట్రడిక్షన్స్ విత్ ఇన్ ఇండియా కూటమిలో ఉన్నాయి కనుక ఈ మేరకైనా తీసుకురాగలిగారంటే అదే గొప్ప విషయం అంటాను. సో అందువల్ల డెఫినెట్గా క్రాస్ ఓటింగ్ అన్న ఎంతో కొంత జరిగి ఉండాలన్నది అయితే స్పష్టంగా అర్థమవుతుంది.